చాలా మందికి క్యాట్రాక్ట్ బోత్ ఐస్లో ఉంటుంది అట్ ద సేమ్ టైం. సో అందరికి ఒక కామన్ డౌట్ వస్తుంది, రెండు కళ్ళకి ఒకటేసారి ఆపరేషన్ చేయాలా? ఛాన్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. అలాంటి రిస్క్కి మనం ఒక ఐ ఎక్స్పోజ్ అయినప్పుడు అదే సేమ్ డేలో సేమ్ రిస్క్ వీ షుడ్ నాట్ బి ఎక్స్పోజింగ్ ది అదర్ ఐ. వేరే కంట్రీ నుంచి వేరే ప్లేస్ నుంచి వస్తారు. అలాంటి కండిషన్స్లో అట్లీస్ట్ మినిమం 3 days గ్యాప్ ఇస్తాం. హలో ఎవ్రీవన్, ఐఎమ్ డాక్టర్ అబ్దుల్ రషీద్, క్యాట్రాక్ట్, లేసిక్ అండ్ స్క్వింట్ సర్జన్. ఈ వీడియోలో మనం ఒక ఇంపార్టెంట్ కామన్ టాపిక్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, బోత్ ఐస్లో క్యాట్రాక్ట్ సర్జరీ ఉన్నప్పుడు డాక్టర్స్ విల్ అడ్వైజ్ యూ టు గో హెడ్ విత్ ద క్యాట్రాక్ట్ సర్జరీ ఇన్ బోత్ ఐస్. కానీ రెండు ఐస్కి ఒకటే రోజులో క్యాట్రాక్ట్ సర్జరీ చేయకూడదు. ఎందుకంటే క్యాట్రాక్ట్ సర్జరీ ఎంత అడ్వాన్స్డ్ ఉన్నా, ఎంత రోబోటిక్ క్యాట్రాక్ట్ సర్జరీ చేసినా, ఎంత లేజర్తో క్యాట్రాక్ట్ సర్జరీ చేసినా, దట్ ఈజ్ అన్ ఇంటర్వెన్షన్. మనం అందులో ఒక ఓపెనింగ్ చేస్తున్నాం. ఆ ఓపెనింగ్ చేసినప్పుడు మనకు ఒక ఛాన్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ఆ ఛాన్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్ ఇప్పుడు వాడుతున్న మెడిసిన్స్తో, ఇప్పుడు చేస్తున్న టెక్నాలజీతో ఆల్మోస్ట్ జీరో ఉంటుంది. బట్ ఎస్, ఇట్ ఈస్ నాట్ జీరో. ఎంతో కొంత మినిమల్ పర్సంటేజ్లో ఆ రిస్క్ అనేది ఉంటుంది. అలాంటి రిస్క్కి మనం ఒక ఐ ఎక్స్పోజ్ అయినప్పుడు అదే సేమ్ డేలో సేమ్ రిస్క్ వీ షుడ్ నాట్ బి ఎక్స్పోజింగ్ ది అదర్ ఐ. సో అందుకే ఈ ఒక్క రీజన్ వల్ల రెండు కళ్ళకి ఒకటే రోజులో క్యాట్రాక్ట్ సర్జరీ చేయకూడదు, క్యాట్రాక్ట్ సర్జరీని అవాయిడ్ చేయాలి అని చెప్పి దిస్ ఈజ్ అ గైడ్ లైన్. దిస్ ఈజ్ అ స్టాండర్డ్ గైడ్ లైన్, ప్రిఫర్డ్ ప్రాక్టీస్ ప్యాటర్న్ గైడ్ లైన్. ఓకే, ఫైన్. క్యాట్రాక్ట్ సర్జరీ అయిపోయింది. నెక్స్ట్ క్యాట్రాక్ట్ సర్జరీ ఎప్పుడు చేయాలి? ఇది నెక్స్ట్ డౌట్ వస్తుంది. సో ఒక క్యాట్రాక్ట్ సర్జరీ అయిన తర్వాత నెక్స్ట్ డే మీ డాక్టర్ చూసి మీ ఐ ఎంత వరకు హీల్ అయింది, అందులో ఏమన్నా రియాక్షన్ ఉందా, యాంటీరియర్ ఛాంబర్లో సెల్స్ ఉన్నాయి అంటే ఇన్ఫ్లమేషన్ ఏమన్నా ఉందా, దాన్ని బట్టి మీ నెక్స్ట్ క్యాటరాక్ట్ సర్జరీ ఎప్పుడు ప్లాన్ చేసుకోవాలి అని చెప్పి చెప్తారు. సో ఒక కామన్లీ ఇఫ్ ద క్యాటరాక్ట్ సర్జరీ ఇన్ ది ఫస్ట్ ఐ ఈజ్ అన్ఈవెంట్ఫుల్, అంటే పర్ఫెక్ట్ క్యాటరాక్ట్ సర్జరీ అయింది, నెక్స్ట్ డే చూసినప్పుడు అబ్సల్యూట్లీ పర్ఫెక్ట్, మీ విజన్ ఇంప్రూవ్ అయిపోయింది, కార్నియల్ ఎడిమా లేదు, స్వెల్లింగ్ లేదు, ఇన్ఫ్లమేషన్ లేదు, ఇలాంటి కండిషన్లో నెక్స్ట్ ఐ సర్జరీ ఒక 1 week తర్వాత మనం ప్లాన్ చేసుకోవచ్చు. ఎందుకంటే 1 week వరకు ఈ సర్జరీ చేసిన ఐ కూడా హీల్ అయిపోతుంది. సెకండ్ థింగ్, మనం క్యాటరాక్ట్ సర్జరీ తర్వాత పేషెంట్స్కి ఇచ్చే ప్రికాషన్స్లో ఒక ప్రికాషన్ ఏంటంటే కంట్లో వాటర్ వెళ్ళకుండా చూసుకోవాలి. దానికి హెడ్ బాత్ అనేది ఒక 1 week వరకు అవాయిడ్ చేయాలి. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇన్స్ట్రక్షన్ దట్ వి గివ్. సో 1 week వరకు పేషెంట్ హెడ్ బాత్ చేయకుండా ఉంటారు. 1 week తర్వాత దే క్యాన్ టేక్ హెడ్ బాత్ and wash their face, then come for the next eye surgery, and again for the next 1 week వాళ్ళు ఆ ప్రికాషన్స్ని పాటించగలుగుతారు. సో దిస్ ఈజ్ ది ఐడియా బిహైండ్ ఇట్. అండ్ ఒక సఫిషియంట్ టైం, అట్లీస్ట్ 1 week గ్యాప్ ఇచ్చి మనం సర్జరీ చేయొచ్చు. కొంతమందికి అంత టైం ఉండదు, దే హ్యావ్ టు ఫ్లై సమ్వేర్, అంటే ఎక్కడో వేరే కంట్రీ నుంచి వేరే ప్లేస్ నుంచి వస్తారు. అలాంటి కండిషన్స్లో అట్లీస్ట్ మినిమం 3 days గ్యాప్ ఇస్తాం. మినిమం 3 days గ్యాప్ ఇచ్చి థర్డ్ డే ఒకసారి ఇవాల్యుయేట్ చేసి దెన్ వీ టేక్ అ కాల్, ఎస్ ఫైన్, 4th day, 5th day సర్జరీ ప్లాన్ చేసుకోవచ్చు. ఐ హోప్ యూ ఫౌండ్ వాల్యూ అవుట్ ఆఫ్ దిస్. మీకు ఒకవేళ ఈ వీడియోలో ఏమన్నా వాల్యూ కానీ ఇన్ఫర్మేషన్ ఉన్నట్టుగా అనిపిస్తే ప్లీజ్ షేర్ ఇట్ విత్ పీపుల్ హూ ఆర్ అబౌట్ టు అండర్గో క్యాటరాక్ట్ సర్జరీ. థ్యాంక్ యూ.